పెద్దిరెడ్డిలో అరెస్టుల పర్వం అయితే ఆగలేదు, ఇంకా కొనసాగుతుంది. ఎప్పుడైతే కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారో నెక్స్ట్ ఎవరు అనేది ఇప్పటికే మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి పిన్నెల్లి బ్రదర్స్ ఆల్రెడీ ఒక కేసులో ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆయన మీద ఒక కేసు దాదాపు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలో మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల రామకృష్ణారెడ్డి, వల్లభనేని వంశీ, కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీలు నందిగం సురేష్, గోరంట్ల మాధవ్, అలాగే వైసీపీ నేతలు పోసాని కృష్ణమూర్తి ఇలాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, కొడాల నాని, పేరు నాని, అలాగే ఆర్కే రోజా, వైసీపీ నేతలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, సిదిల అప్పలరాజు, అనిల్ కుమార్ యాదవ్, బియ్యపు మధుసూదన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, వీళ్ళు అలాగే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సజ్జల భార్గవ్ రెడ్డి, వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం ఏదో రకమైన కేసులు. అయితే మాజీ మంత్రి కాకాని అరెస్ట్ తర్వాత ఇప్పుడు ఎవరు అరెస్ట్ చేస్తారనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం ఎంపీ మిథున్ రెడ్డితో పాటు సజ్జల భార్గవ రెడ్డి సుప్రీం రక్షణతో అరెస్టుని తప్పించుకున్నారు. ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రభుత్వం